నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రిలో పుష్కర ఘాట్లను పరిశీలించిన మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్. పుష్కరాల ఏర్పాట్ల కోసం ఇప్పటికే 585 కోట్లు కేటాయించినట్లు వెల్లడి. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు పడుతుందన్న జనసేన ఎమ్మెల్యే విజయ్. జడ శ్రవణ్, రావణ్, ప్రకాష్ రాజ్ పేరు ఆర్టిస్టులని విమర్శ. గూడూరు P4 కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాజ్యాంగబద్ధంగా సర్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి. లోపాలను సరిదిద్దడంతో పాటు 4 రోజుల పాటు గడువు పొడిగించాలని డిమాండ్. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు ప్రారంభించింది. గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించిన అనంతరం మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. పుష్కరాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయని వారు తెలిపారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈరోజు గోదావరి ఘాట్లను పరిశీలించినట్లు తెలిపారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం మున్సిపల్ శాఖ ద్వారా ఇప్పటికే 585 కోట్లను కేటాయించామని చెప్పారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అన్ని ప్రభుత్వ శాఖల సమయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి గారు మంత్రులతో ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీ అనేక దఫాలు అటు పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, ఇట్లా అన్ని శాఖలని R&B అన్ని శాఖలతో సమన్వయంతో కమిటీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 3-4 సార్లు దీని మీద రివ్యూ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు గత 2014-19లో ఎంతో ఘనంగా యాక్చువల్గా ఈ పుష్కరాలను చేశాము. అయితే అప్పుడు టైం కేవలం 4 నెలల ముందే వర్క్ స్టార్ట్ చేసాం, కేవలం 4 మంత్స్ ముందు. అయితే ఈసారి దీనికి 1 year కంటే ముందే దీని మీద ఒక ప్లాన్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎండోమెంట్స్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నింటినీ వర్క్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా టూరిజం వాళ్ళు స్టార్ట్ చేశారు, పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇరిగేషన్ వాళ్ళు కూడా కొన్ని స్టార్ట్ చేశారు. మిగతా అన్నీ కూడా ఈ రైనింగ్ సీజన్ అయిన తర్వాత, ఈ వర్షాకాలం సీజన్ అయిన తర్వాత వాళ్ళు మేజర్ వర్క్ స్టార్ట్ చేశారు. త్వరలో R&B వాళ్ళు కూడా యాక్చువల్గా టేకప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖలో గత వారం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో, మంత్రులతో వాళ్ళందరితో డిస్కస్ చేశాను. వారి రిక్వైర్మెంట్ అన్ని డిస్కస్ చేశాను. గవర్నర్ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. 580 కోట్లు ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పుష్కరాలకు సంబంధించి ఏదైతే వర్క్స్, రోడ్లు వైడింగ్ కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ, ఒకసారి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆ యొక్క సివరేజ్ కానీ, స్ట్రాంగ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ చేయడం కోసం యాక్చువల్గా ఒక 580 కోట్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను కమిషనర్ గారికి చెప్పాను, అది కోఆర్డినేట్ చేసుకుని ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేయమని. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా ఇక్కడికి రావటం, ప్రజాప్రతినిధులతోనూ అధికారులతోనూ యాక్చువల్గా కోటిలింగం ఘాట్ నుంచి ఘాట్లన్నీ యాక్చువల్ పుష్కర ఘాట్ దాకా తిరగటం కొన్ని గమనించాము. ఇవన్నీ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రితో, ఎందుకంటే ఎక్కువగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినవి, వారితో మళ్ళీ కూర్చొని వారిని కూడా రమ్మని వారితో కూర్చొని డిస్కస్ చేసి దాని మీద కూడా ముందుకు పోవటం జరుగుతుంది. ఈసారి కనీసం పోయినసారి అయితే 4,80,00,000 సుమారుగా వచ్చారని ఎస్టిమేషన్. ఒకే రోజు 60 లక్షలు వచ్చారని, ఈసారి ఒకే రోజు 1 కోటి దాకా భక్తులు వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, దాని మీద కూడా యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ డిస్కస్ చేయడం జరిగింది. శానిటేషన్, ప్రత్యేకంగా శానిటేషన్ అయితే పోయినసారి 8,000 మందిని యాక్చువల్ ఇక్కడ అపాయింట్ చేశారు మున్సిపల్ శాఖ. ఈసారి 15,000 కావాలని, ఆల్రెడీ 15,000 మంది కావాల్సి వస్తుందని శానిటేషన్ సంబంధించి చెప్పడం జరిగింది. పోలీసు 30,000. ఈ విధంగా దీన్ని యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఇది చేస్తున్నా. ఖచ్చితంగా ఈసారి ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా ఈ పుష్కరాలు ఘనంగా చేయడం. రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టి అలజడులు సృష్టించేందుకు వైసీపీ తెర వెనుక పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతుందని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. వైసీపీ ఆడుతున్న ఈ ప్రమాదకరమైన రాజకీయ క్రీడను ప్రజలంతా గమనించాలని కోరారు. సనాతన ధర్మం, హిందుత్వంపై కావాలనే కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఏలూరు సభలో జడశ్రవణ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడడం వెనుక తాడేపల్లి పెద్దల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. మత ఘర్షణలకు ప్లాన్ చేస్తున్న ఈ ముఠాకు తాడేపల్లికి ఉన్న ఆర్థిక రాజకీయ సంబంధాల గుట్టును పోలీసులు పూర్తిగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికే కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్రలో భాగస్వాములే ఈ సోకాల్డ్ ప్రశ్నారావణ్ గాని, ఈ సోకాల్డ్ ప్రకాష్ రాజ్ గాని, ఈ సోకాల్డ్ ఈ జడాశ్రవణ్ గాని. పాపం జడాశ్రవణ్కి అర్థం కాల. ఎప్పుడైతే ఈయన యాక్టివిటీస్, ఈ ప్రశ్నారావణ్ యాక్టివిటీస్ అన్ని కూడా ఉపా చట్టం కిందకు వచ్చాయో కంగు తిన్నాడు మనిషి. ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడే. ఒక మామూలు లైన్ మ్యాన్ కొడుకు సరే అయ్యాడు, జడ్జి అయ్యాడు, ఎందుకు రిజైన్ చేసావు? సడన్ గా ఎందుకు రిజైన్ చేసావు అని అడుగుతున్నా. నీకేమో బయట ప్రాక్టీసులు ఉన్నాయా? నువ్వేమో చెట్టు కింద ప్లేడర్కి బెయిల్ ఇచ్చే ప్లేడర్కి మధ్యలోని ఉన్నావు. చెట్టు కింద ప్లేడర్కి బెయిల్ ఇచ్చే ప్లేడర్కి మధ్యలో ఉన్నావు. నువ్వు దేనికి నువ్వు ఇచ్చేసావని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవన్నీ కేవలం కుట్ర. ఆ కుట్ర ఇది పూర్తిగా బయట నుంచి వచ్చే పండేడు కుట్ర. ఇదంతా పని చేసి మరి కుట్ర పనుతున్నారు. దాంట్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములుగా ఉన్నారనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. దీనికి మేము క్లియర్ గా మాట్లాడుతున్నాం. పోలీసు వారు కూడా పూర్తిగా దీన్ని ఛేదించాల, దీన్ని విచారణ చేయాల. విచారణ చేసి పూర్తిగా ఛేదించాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. ఎలా వదిలేస్తాం నాకు అర్థం కాదు. నీ దేశాన్ని మాట్లాడుతుంటే, నీ దేశం గురించి మాట్లాడుతుంటే ఎలా వదిలేస్తాం? నేను దేశం కోసం పనిచేస్తున్నాం ఈరోజు ఇక్కడ. దేశం కోసం పనిచేసేటప్పుడు ప్రజాస్వామ్యం దీంట్లో 100% మేము మాట్లాడతాం. అన్ని మతాలు, అన్ని కులాలకి గౌరవించాం. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరితోని మాట్లాడడానికి లేదు. ఆపోజిట్కి ఎలా మాట్లాడతారు? నేను అడుగుతున్నాను, ఏ క్రిస్టియన్ పక్క నిజంగా ఒక క్రిస్టియనో, ముస్లిమో, హిందువో వాళ్ళ నమ్మకాలు, ఆ భగవంతుడిని ప్రార్థించుకుని ఆ భగవంతుడిని ఇచ్చేసుకుని వెళ్తారు. కానీ పక్క దేవుడిని తిట్టే వాళ్ళు ఎవరు ఉండరు. నాకు తెలిసి తిట్టరు. ఎందుకు తిట్టాలండి? దేనికి తిట్టాలని అడుగుతున్నా. నీకేం తెలుసా దేవుడి గురించి అని అడుగుతున్నా. ఏమీ తెలియని మిటమిట జ్ఞానాలతోనే ఈ రోజు రెచ్చగొడుతున్నారే. దేనికి రెచ్చగొట్టాలా? క్రిస్టియన్లు ఎందుకు రెచ్చగొట్టాలా నేను అడుగుతున్నా. ఆ కుట్ర ఏంటని అడుగుతున్నా నేను. ఏదో మాట్లాడితే ప్రకాష్ రాజు నీకందరికీ తెలుసా, ధర్మస్థలి అక్కడ కుట్రమన్నాడు అతను. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రతి నెల ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని P4 కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు. అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలు అక్కడికక్కడే ఎమ్మెల్యే పరిష్కరించారు. నూతనంగా ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం గూడూరు P4 ఆఫీసులో ఈ యొక్క ప్రజా దర్బారు నిర్వహించాం. అట్లాగే ముఖ్యంగా ఈ ప్రజా దర్బార్లో ముఖ్యమైన అధికారులను ఎవరు కూడా మేము ఇక్కడికి ఆహ్వానించలేదు. ఎందువల్లంటే ఈ జరుగుతుంది. దాని దృష్ట్యా మా నాయకులు అలాగే అర్జీలన్నీ కూడా P4 ద్వారా అవన్నీ కూడా అధికారులకి పంపించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ప్రజా దర్బార్లో విశేషమైన స్పందన లభిస్తుంది. అందరూ కూడా ప్రజలు వచ్చి పేదవాళ్ళందరూ కూడా అర్జీలు ఇస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా దీంట్లో రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడి అయిన తర్వాత ఎంఆర్ఓ గారిని అలాగే మండలవారీగా పేదవాళ్ళని నాయకులను కూర్చోబెట్టి ఏ ఊరిలో చట్ట ప్రకారంగా మనం ప్రజలకి పనిచేయగలుగుతామో ఆ సమస్యలని ఖచ్చితంగా పరిష్కరించే దిశగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. చట్టంలో లేకుండా చట్ట వ్యతిరేకంగా పనిచేయమంటే మాత్రం అది జరిగే పని కాదని చెప్పి కూడా మన వాళ్ళందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం. చట్ట ప్రకారంగా ఉంటే చేస్తాం. అలాగే దీంట్లో ఈ ప్రజా దర్బార్లో పార్టీలకి వాటికి సంబంధం లేదు. ఏ పార్టీ వాడినా సరే పేదవాడు వచ్చి అర్జీ ఇస్తే అతని న్యాయమైనటువంటి సమస్య కానీ ఉంటే ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి పరిష్కరించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.
రాష్ట్రంలో మరో 3 రోజుల్లో ప్రత్యేక ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ ముగుస్తున్నా ఇంకా పలుచోట లోపాలు బయటపడుతున్నాయని, మరీ ముఖ్యంగా మై టీడీపీ యాప్లో నమోదు చేసిన తర్వాతే సర్లో వివరాలు డిజిటలైజేషన్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. అధికార టీడీపీ ప్రక్రియను కూడా తమ రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నా తాము పదే ఫిర్యాదులు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆక్షేపించారు. ఇప్పటికైనా ఈసీ రాజ్యాంగబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని, లోపాలని వెంటనే సరిదిద్దడంతో పాటు 4 రోజుల పాటు ఈ కార్యక్రమం గడువు పొడిగించాలని అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. ఇంటెన్సివ్ రివిజన్ సరకు సంబంధించినటువంటి ప్రక్రియ పోయిన నెల 15వ తారీఖున ప్రారంభమై ఈ నెల 14వ తేదీతో ముగియనున్నట్టు. ఈ ప్రక్రియ యావత్తు కూడా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీకి సంబంధించి కానీ, ఫారాలు తీసుకోవడంలో కానీ, ఫారాలు పూర్తి చేయడంలో కానీ ఎక్కడ చూసినా కూడా పూర్తి లోపభూయిష్టంగా మారినటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి. సహజంగా ప్రక్రియ ప్రారంభమైతే బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలి, దొంగ ఓట్లను తొలగించాలని, డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరుకుంటా ఉంటాం. సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలనే ఆలోచనతోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రక్రియలో పాల్గొన్నటువంటి పరిస్థితులు కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కానీ ఇవాళ రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అయినప్పుడు కూడా దీని ద్వారా కూడా రాజకీయ లబ్ధి పొందాలి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలా, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఓట్లు తొలగించాలనే ఆలోచనతో ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మార్కు ప్రభుత్వం అడుగడుగునా కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కూడా మన కళ్ళెదుటే జరిగినటువంటి పరిస్థితులు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ సక్రమంగా జరగకపోయినప్పుడు కూడా 99% పైచిలకు రాష్ట్రంలో పూర్తయ్యాయని, ఫారాల పంపిణీ తర్వాత తిరిగి తీసుకునే ప్రక్రియలో కూడా ఇవాళ అంకెల రూపంలో ఒక అంకెల గారిడీలాగా ఈరోజు ఎన్నికల కమిషన్కి ప్రభుత్వం అధికారులు ఇస్తున్నటువంటి లెక్కలన్నీ కూడా ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించరా? ప్రజాస్వామ్య విలువలను కాపాడే పరిస్థితి ఉండదా? ఏ కార్యక్రమైనా కూడా తనకి, తన కుటుంబానికి, తన పార్టీకి ఉపయోగపడే విధంగా తీసుకుపోవడమేనా తెలుగుదేశం ప్రభుత్వ వైఖరి, చంద్రబాబు మార్క్ వైఖరి అని చెప్పి నేను ఈ సందర్భంగా గట్టిగా అడగదలుచుకున్నా. ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసిన తర్వాత సహజంగా బిఎల్ఓలుగా నియమించినటువంటి వారు లేకపోతే ఏఈఆర్ఓలుగా ఉన్నటువంటి వారు సహజంగా డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఏదో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఈ ప్రక్రియ ప్రారంభించినా కూడా ఒక విధానం అంటూ ఉంది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేసిన తర్వాత ఆ ఫారాలు తీసుకునే కార్యక్రమం, వాటికి సంబంధించి డిజిటలైజేషన్ చేసే కార్యక్రమం, ఇవన్నీ కూడా ఒక విధానంలో వస్తున్నటువంటి పరిస్థితులు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో డిజిటలైజేషన్ చేయడానికి ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటరుగా ఉన్నటువంటి వాళ్ళ ఫారాలని తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి మై టీడీపీ యాప్లో నమోదు చేసుకున్న తర్వాత వాటిని ప్రభుత్వ కార్యాలయాలకు పంపిస్తారట. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా నేను ఇంతవరకు చాలా రాష్ట్రాల్లో జరిగాయి, కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ఎప్పుడైతే మై టీడీపీ యాప్ ద్వారా తెలుగుదేశం వాళ్ళ పార్టీ కార్యాలయాల్ని ఇప్పుడు కాసేపు ప్రకటనలు.